కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎన్నో సినిమాలకు అద్భుతమైన స్టెప్లను అందించారు. దాదాపు ఇండస్ట్రీలోని అందరూ స్టార్ హీరోల చేత అదిరిపోయే స్టెప్లు వేపించి బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండస్ట్రీలోకి కొరియోగ్రాఫర్గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే ఆయన స్టార్ ఇమేజ్ను అందుకున్నారు. అయితే ఈ మధ్య ఆయనపై లైంగిక ఆరోపణల కేసు నమోదైన విషయం తెలిసిందే. తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మ ఆయనపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మాస్టర్ను అరెస్ట్ చేశారు. దాదాపు నెల రోజుల పాటు మాస్టర్ సెంట్రల్ జైల్లో గడిపారు. అనంతరం బెయిల్ రావడంతో బయటికి వచ్చారు. అయితే ఇటీవల జానీ మాస్టర్ ఆయన భార్య పలు ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జానీ మాస్టర్ తప్పు ఎవరిది అనేది త్వరలోనే తెలుస్తుంది, న్యాయానికి గెలుపు తప్పదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాలో ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్గా జానీ మాస్టర్పై కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మ ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో జానీ మాస్టర్తో పాటు అల్లు అర్జున్ పేరు కూడా వినిపించడం గమనార్హం. వీరిద్దరి మధ్యలోకి అల్లు అర్జున్ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్కి హీరోలతో అదిరిపోయే స్టెప్లు వేయించారు. ఈయన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, తమిళ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలకు కొరియోగ్రాఫర్గా వ్యవహరించారు. ఆయనకు అసిస్టెంట్గా డి షోలోని కంటెస్టెంట్ శ్రేష్ఠ వర్మ పనిచేశారు. చాలా ఏళ్ళు వీరిద్దరూ కలిసి వర్క్ చేశారు. ఇక గతేడాది శ్రేష్ఠ వర్మ తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసులో భాగంగా పోలీసులు జానీ మాస్టర్ను నెల రోజుల పాటు చంచల్గూడ జైల్లో ఉంచిన విషయం తెలిసిందే. ఈ మధ్య జానీ మాస్టర్ బయటికి వచ్చి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తనకు శ్రేష్ఠ వర్మకు ఎటువంటి సంబంధం లేదని, కేవలం తనను చెల్లిగా భావించాను అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను నిర్దోషని త్వరలోనే రుజువు చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా శ్రేష్ఠ వర్మ ఓ ప్రముఖ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను జానీ మాస్టర్ ముమ్మాటికి తప్పు చేశారని, తనని అతి చిన్న వయసులోనే లైంగికంగా వేధించారని ఆమె అన్నారు. నాకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే భయమేసింది. అంత పెద్ద పేరున్న ఆయన్ను ఎలా ఎదుర్కోవాలి అని అప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. అందుకే అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ధైర్యం చేసుకుని ముందుకొచ్చి ఆయనపై కేసు పెట్టానని అన్నారు. నేను ఎటువంటి బెదిరింపులకు భయపడనని, ఈ కేసును వాపస్ తీసుకోవాలని నాకు డబ్బులను ఆఫర్ చేశారంటూ శ్రేష్ఠ వర్మ అన్నారు. ఇక అంతేకాదు అల్లు అర్జున్ తన వెనుకుండి తనని జానీ మాస్టర్పై కేసు పెట్టించారంటూ వస్తున్న వార్తలపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. నా వెనుక అల్లు అర్జున్ లేరు, దయచేసి ఆయన్ని ఇందులో లాగకండి. నా కుటుంబమే నాకు మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇక మీదట కూడా న్యాయం కోసం పోరాడేంత వరకు నా కుటుంబం నాకు తోడుగా ఉంటుంది. అంతేకాదు జానీ మాస్టర్కు జాతీయ అవార్డు క్యాన్సిల్ అవ్వడానికి తనకు ఎటువంటి సంబంధం లేదని, ఇందులో తనని లాగవద్దని ఆమె స్పష్టం చేశారు. నేను ఎవరికి భయపడను అని శ్రేష్ఠ వర్మ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అనవసరంగా అల్లు అర్జున్ ఇరికిస్తే చూస్తూ ఊరుకోమని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.